ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. కావలిపట్టణ 10వ వార్డు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో జన ప్రబంధన. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు గజమాలతో సత్కరించి పూల వర్షం కురిపిస్తూ వార్డుల్లోకి ఆహ్వానం పలికారు. తమ సమస్యలు పరిష్కరించగల నాయకుడు వచ్చాడంటూ సంబరపడ్డ స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలని గెలిపించాలని కోరిన కావ్య భారీగా జనం విచ్చేయడంతో కిక్కిరిసిన 10వ వార్డు వీధులు. వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న, మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. పేదోడుకి చేదోడుకుంటే పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన గంట. మన కావలిని కాపాడగా ఏ కష్టము రాకుండా ఉరి ఉరి మీ గుప్పెన లబుదాం ఊరు బాట యుద్ధంగా. నరకాసురవంతం చూడగ సైన్యమౌతాం సిద్ధంగా. గుండ గుండకు వంట నివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. కావలినే కనకాపట్నం చేస్తామన్నారు, కబ్జాల కష్టాల పట్టణమే చేశారు. కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింది ప్రతి ఊరు. చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు బాట యుద్ధంగా. నరకాసురవంతం చూడగ సైన్యమౌతాం సిద్ధంగా.